అప్పుడు సంసోను భార్య వెళ్ళి స్నేహితులు వచ్చి తేనె కంటే తేనిదేది సింహం కంటే బలమైనదేది అని అడుగుతుంది. అప్పుడు సంసోన్కి తెలిసిపోద్ది వాళ్ళ భార్య చెప్పింది. అప్పుడు వాళ్ళ భార్య మీద వాళ్ళ మామయ్య గారి మీద కోపంతో వారి ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఇంట్లోకి రానివ్వరు. నువ్వు రావేమో అనుకుని నీ భార్యని నీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాను అంటాడు. వాళ్ళ చెల్లి ఇంకా అందంగా ఉంటుంది, వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. అప్పుడు సంసోన్కి ఇంకా కోపం వచ్చేస్తుంది. అప్పుడు 300 నక్కలు తోకలు కట్టేసి దానిపైన డివిడీలు పెట్టేసి వదిలేస్తాడు. అప్పుడు ఆ గోధుమ తోటలో ద్రాక్ష తోటలో అన్ని నాశనం చేసేస్తుంది. అప్పుడు ఫిలిస్తీన్లు అనుకుంటారు ఈ పని ఎవరు చేశారని. అప్పుడు ఫిలిస్తీన్లు తెలుస్తుంది తిమ్మాతీయుడైన అల్లుడైన సంసోను వాళ్ళ భార్యని వాళ్ళ స్నేహితులకి ఇచ్చి పెళ్లి చేశారని ఇలా చేశారంటారు. అప్పుడు సంసోను వాళ్ళ భార్యని వాళ్ళ మామగారిని కాల్చి చంపేస్తారు. అప్పుడు సంసోన్కి ఇంకా కోపం వచ్చేస్తుంది. అప్పుడు సంసోను పంట సందులోకి వెళ్ళిపోయినప్పుడు ఫిలిస్తీన్లు తీసుకొస్తారు. సంఖ్యలతో తీసుకొచ్చినప్పుడు ఆ 2 సంఖ్యలు దారం చెప్పినట్టు చంపేసి అక్కడ ఒక గాడిద దవడ ఉంటే ఆ గాడిద దవడతో 1000 మందిని చంపేస్తాడు. అప్పుడు ఆ ప్రదేశానికి రామత్లేహి అని పేరు పెడతాడు. అప్పుడు షోలేకులో ఇళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ దెలీలా అని ఒక వేశ్య దగ్గర ఉంటాడు. ఆ వేశ్య దగ్గరికి ఫిలిస్తీన్లు వచ్చి నువ్వు సంసోను బలం ఎక్కడ ఉందో తెలుసుకుంటే నీకు 100 వెండి నాణాలు ఇస్తామంటారు. అప్పుడు దెలీలా అది చెప్పడు, అలా విసుక్కుని చెప్తాడు. అప్పుడు దెలీలా చెప్తుంది. సంసోను పడుకున్నప్పుడు వచ్చి ఫిలిస్తీన్లు వచ్చి జుట్టు చేస్తారు. 2 గుడ్లు పీకేసి సంఖ్యలతో తీసుకెళ్ళినప్పుడు బలర్పించాలని దేవాలయంలో పెద్ద విందు చేస్తారు. ఆ విందు దగ్గర సంసోను కూడా తీసుకెళ్తారు. నేను నిలబడలేకపోతున్నాను, నన్ను ఈ దేవాలయ ప్రధాన స్తంభం దగ్గర తీసుకెళ్ళండి, నేను ఆడుకుని ఉంటాను అంటారు. అప్పుడు సంసోను అక్కడ తీసుకెళ్తారు. అప్పుడు సంసోను ప్రార్థిస్తాడు, ప్రభువా నాకు ఒకసారి బలం ఇవ్వు, నేను ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవాలి అంటాడు. అప్పుడు సంసోను బలం మళ్ళీ వస్తుంది. ఆ 2 ప్రధాన స్తంభాలు పట్టుకుని లాగేస్తాడు. సంసోను బ్రతుకున్నప్పుడు కంటే చనిపోయినప్పుడు ఎక్కువ మంది చంపుతాడు. ఆమేన్. ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అసహ్యము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు లోకాలు. నెక్స్ట్ రూత్ ఉందండి. ఇంకొక స్టోరీ మిగిలింది. రూత్ భవ్యశ్రీ ముందుకు వచ్చినట్లయితే స్టోరీ చెప్పిన తర్వాత ఇంకెవరైనా ఉంటే వచ్చి కూర్చోవాలి. అది సమయం అయిపోయిన తర్వాత సమయం లేదంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు లోకాలు 11. నీ దేవుడనే హవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ భూమి కింద నేలే కానీ దేని రూపము చేసుకుని పూజించకూడదు, దానికి సాధ్యం పడకూడదు. నీ దేవుడనే హవనామంలో వ్యక్తంగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినము ప్రసిద్ధంగా వచనింపుటకు జ్ఞాపకముంచుకున్నాము అని. ఆ దేశంలో కొందరు పొలంలో నుండి రాత్రి వేళ కాచుకొని చిన్నగా ప్రభువైన
ఇంటికి భయపడి అయితే దూత భయపడి ప్రజలందరికీ కలగబోదు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్ల ముందు నేను రక్షకుడు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి వెళ్ళి ప్రాణవాళ్ళు శిశువు గుడ్డలతో చుట్టబడి ఒక తట్టెలో పండుకొని ఉండుట మీరు చూచలేరని వారితో చెప్పాను. అయితే పనులతో సైన్యసమూహము అధికతతో కూడినది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా అని దేవునికి స్తోత్రం చేయించలేను. నుంచి కర్మలు పడతాము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీలను పుట్టిన కొత్త పుత్రులు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవాడు ఆయన. మరియు వీరు తన కుమారులై అందున నాయన తండ్రి అని తన కుమారుడు ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు తులాసులను కావు కుమారుడు అయితే దేవుని ద్వారా వారసులవు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7. David includes blessed are the poor in spirit, for there is the kingdom of heaven. Blessed are those who mourn, for they shall be comforted. Blessed are those who hunger, for they shall be satisfied. Blessed are the merciful, for they shall be receive mercy. Blessed are the pure in heart, for they see God, for they shall see God. Blessed are the peacemakers, for they shall call sons of God. Matthew 5:3-11. దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడని మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూదుము రండని ఒకరితోనొకడు చెప్పుకొనెను. లోకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకే పుట్టెను. నీవైన ప్రభువైన క్రీస్తు లూకా 2:19. నా పేరు వదిలేస్తే నేను స్టోరీ చెప్తున్నాను. న్యాయాధిపతులు 8 యోధ బెత్లెహేములో గొర్రెలు వచ్చినప్పుడు ఒక మనుషుడు తన భార్య తన కుమారులు మోయాబు దేశంకు వెళ్ళారు. అక్కడ ఆ మనుషుడు పేరు ఎలీమెలెకు, తన భార్య పేరు నయోమి, తన కుమారుల పేరు మహలోను కిలియోను. వారు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండగా ఎలీమెలెకు చనిపోయాను. తర్వాత నయోమి తన కుమారులిద్దరికి మోయాబు దేశంకు చెందిన తన 2 కుమార్తెలకు పెళ్లి చేశాను. ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వాళ్ళు 10 సంవత్సరాలకు కాపురం ఉండుచుండగా ఎలీమెలెకు మహలోను కిలియోను చనిపోయాను. అప్పుడు యోధా బెత్లెహేములో కరువు తీరిపోయిందని తెలియగా నయోమి తన 2 కోడలను తీసుకుని బయలుదేరినప్పుడు కోడలను అప్పుడు అక్కడ ఆపి, నా కొడుకులు చనిపోయారు కనుక మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్తుంది. అప్పుడు ఓర్పా తన అత్తగారిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. రూతు అయితే అలా కాదు, తనను కౌగిలించుకుని నీ జనమే నా జనము, నీ మరణమే నా మరణం, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి తన అత్తగారిని కౌగిలించుకుని చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ మోయాబు దేశం రూతు బెత్లెహేమునకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ రాజు అయిన బోయాజు చేలోకి వెళ్ళి రూతు వరిలు ఏరుకున్నప్పుడు బోయాజు వచ్చి తన పనిగతులను అడుగుతారు, ఈమె ఎవరని. పనిగతులు నయోమి కోడలని చెప్తుంది. చెప్పినప్పుడు బోయాజు చాలా ఆనందించి, ఇక్కడే పనులు ఏరుకో,
వేరే చేలోకి వెళ్ళి పనులు ఏరుకోద్ది, ఇక్కడే పని కత్తులతో ఇక్కడే కుండలో ఉన్న నీళ్ళు తాగని బోయాజు చెప్తాడు. తర్వాత ఆ రోజు అయిపోయిన తర్వాత తన అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది. తన అత్తగారు బోయాజు కొల దగ్గర పడుకుని, బోయాజు నీకు దయ చూపుతాడు, తన కొల దగ్గర పడుకో అని చెప్తుంది. అప్పుడు రూతు వాళ్ళ అత్తగారు చెప్పిన మాటలు తప్పకుండా చేసి తన కొల దగ్గర పడుకుని ఉన్నప్పుడు బోయాజు లేచి నీ చుట్టాలని ఒక మనుషుడు ఉన్నాడు, తనని అడిగి నేను ఏ విషయమో చెప్తాను, నీకు దయ చూపుతాడని నేను చెప్తాను బోయాజు రూతుతో చెప్పినప్పుడు రూతు బోయాజు మాట కాదనకుండా వెళ్ళిపోతుంది వాళ్ళ అత్తగారి. వెళ్ళే ముందు బోయాజు 6 యవనాలు ఇచ్చి పంపుతాడు. అలా తర్వాత రోజు పెద్దలను అందరిని పెట్టి చెప్పిస్తాడు. పెద్దలో పెట్టి ఆ మనుషులు తీసుకొచ్చి చెప్పినప్పుడు నేను చేసుకోవడం పెళ్ళి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్పినప్పుడు బోయాజు రూతికి దయ చూపి రూతిని బోయాజు పెళ్లి చేసుకుంటాడు. తర్వాత బోయాజు పెళ్లి చేసుకున్నప్పుడు రూతుకి బోయాజుకి ఓవేలు అనే ఒక కుమారుడు పుడతాడు. రూతు చేసిన మేళ్లకు రూతు అనే గ్రంథం బైబిల్లో రాయబడ్డాయి. ఆమె ఇంకెవరైనా చెప్తే త్వరగా వచ్చి చెప్పండి. ఇంకా ఇక్కడితో ఈ కార్యక్రమం గురించి పడుతుంది కాబట్టి. Chapter 2:12. And it came to pass in those days that there went out from Caesar's service that all the world should be registered. These councils first took place while witnesses were strongly serious, so all went to be registered. Everyone to his own city. Joseph also went up from Galilee, out of the city of Nazareth into Judea to the city of David, which is called Bethlehem, because he was of the house and lineage of David, to be registered with Mary his brother wife, who was a child. So it was that while they were there, in the days when completed the hand to be delivered, and she brought for her first born son, and rebels were in clothes, Lord in a manner. There was no room. Now there in the lily she fresh, in the same country, and she gets hearing out in the flock by night, and behold, and the angel of the Lord shone around them, and the glory of the Lord before them, and the greatly afraid. Then the angel said to them, do not be afraid, for good tidings I bring you good tidings of great joy, which will to all people, for there is brought to you this day in the David a Savior, who is the Lord. Amen. యేసుక్రీస్తు జననమైన ఆమె తల్లి మరియా యోసేపునకు ప్రదానం చేపట్టిన తరువాత వారి యొక్క కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. తన భర్త యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచవలన రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అతని సంగతి గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య మరియను చేర్చుకొనుటకు భయపడింది. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుడు కలిగినది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించుడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. మత్తయి సువార్త 1:18. ఇది అయిన తర్వాత ఇందులో గంటతో వాక్యాల కార్యక్రమం ఉంచబడుతుంది. తర్వాత కార్యక్రమం పాస్టర్ గలతీయులకు 4:3-7 వరకు. అట్టివలే మనమును బలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసుడమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆయన స్త్రీయందు పుట్టి మనమందరము దత్తపుత్రములను కావాలనను ధర్మశాస్త్రమందు లోబడి ఉన్న వారిని మోచించుటకై ధర్మశాస్త్రములో లోబడి ఉన్నవాడు ఆయన.
మరియు మీరు కుమారుడైనందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి మీరు దాసుడు కాదు కుమారులైతే దేవుని తన వారసుడు. ఆమేన్. కార్యక్రమం ముగిసిందండి. ఒకే ఒక క్వశ్చన్ అడగాలని నేను ఆశపడుతున్నాను. తల్లిదండ్రులైన వారు గమనించండి. 25వ తారీఖున క్రిస్మస్ రోజుని ఇప్పుడే స్టోరీలు చెప్పారు, 13 స్టోరీలు మేము విన్నాం. ఆ 13 స్టోరీలు నాకు గుర్తుందని ఎవరైనా చెప్తే మీకు గిఫ్ట్ ఇస్తాం. సండే స్కూల్ పిల్లల తల్లిదండ్రులు 13 స్టోరీలు మేము విన్నాం. ఆ 13 స్టోరీలు మేము చెప్తామంటే మీకు గిఫ్ట్ ఇస్తాం. ఎవరు వినలేదా? వాళ్ళు ఎంత కష్టపడి చదివారు లేకపోతే ఆ స్టోరీలు చెప్పడానికి. ఎందుకంటే చాలామందికి చాలా విషయాలు తెలియదు, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ స్టోరీలు చెప్పించడం జరిగింది. ఓకే, ఈ సమయంలో 40 పాటలకు ప్రైజ్లు ఉన్నాయండి. ఒక పల్లవి చరణం మాత్రమే పాడాలి. మీరు ఎంతమంది వచ్చి పాడినా పాటకు ప్రైజ్ ఇవ్వబడతాయి. కాబట్టి ప్రత్యేకంగా ఎవరిని పిలవబట్టలేదు. మీరు వచ్చి అది అక్కడ చీట్లు ఉన్నాయి, ముందు వాళ్ళ పేర్లు పిలుస్తాం. నెక్స్ట్ స్త్రీ సమాజం వారు, పెద్దలు, యవనస్తులు అందరూ మళ్ళీ ప్రత్యేకంగా ఎవరిని పిలవని వచ్చి త్వరగా ఒక పల్లవి చరణం అందరూ పాడాలని అందరూ తెలియజేస్తున్నాను. ముందుగా ఎన్ చిన్ని ఎన్ చిన్న ప్రత్యేక పాట తొందరగా రండి. జిన్ని చిన్ని రండి. నెక్స్ట్ 25వ తారీఖు కూడా నన్ను పాటలు పాడినారు. పాటల సమయం లేదన్నారు కానీ పాస్టర్ గారు కొన్ని పాటలు ఇవ్వడం వల్ల ఇచ్చారు. కాకపోతే నేను మర్చిపోయాను. పల్లబుత్తుల పేరు నాకు రాసిచ్చారు, నాకు గుర్తులేదు. వాళ్ళు కూడా వచ్చి పాడాలి. విజయ్ కుమార్ సన్స్ విన్సెంట్ క్రిస్మస్ శుభవేళలో అనంతరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో Amen.
నెక్స్ట్ జీరిసి ఒక 3 చీపులు ఉన్నాయి. చీపులు అయిపోయిన తర్వాత మీరు తోడ్పడతారు. జీరిసి వచ్చి ప్రత్యేకమైన పాట. ఒక పల్లవి చరణమే పాడాలి, గమనించండి. శ్రీ యేసు పుట్టెను మనకెంతో ఆనందం, రారాజు పుట్టెను మనకెంతో సంతోషం. శ్రీ యేసు పుట్టెను మనకెంతో ఆనందం, రారాజు పుట్టెను మనకెంతో సంతోషం. లోకాలను ఏలే సర్వాధిపతుడు, సృష్టిని చేసిన సర్వోన్నతుడు, మన పాపములకై భూమికొచ్చినాడు, మనలను రక్షింప తరుడై దిగినాడు. శ్రీ యేసు పుట్టెను మనకెంతో ఆనందం, రారాజు పుట్టెను మనకెంతో సంతోషం. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas. Let's go. ఈ సమయంలో యాస్లీ జాక్సన్ వచ్చి పాట వినిపిస్తాను. పల్లవి చరణం గమనించింది. ఇంకా సాక్షాల సమయం ఉంది, వాక్యం చెప్పకపోయినాను కాబట్టి మీరు పాట పాడేవారు ఎవరైనా సరే గమనించాలి. అందుకే నేను కూడా పాట పాడుతున్నాను. యాక్చువల్లీ ఈ ప్రైజులు పాటలు మొదలెట్టే ముందు పాట పాడి ప్రారంభించవలసిన సమయం లేదని వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పల్లవి చరణం క్రీస్తు జన్మించెను, మా బ్రతుకులో పండుగొచ్చెను. మహారాజు జన్మించెను, మా బ్రతుకులో వెలుగు వచ్చెను. క్రీస్తు జన్మించెను, మా బ్రతుకులో పండుగొచ్చెను. మహారాజు జన్మించెను, మా బ్రతుకులో వెలుగు వచ్చెను. Happy, happy, happy Christmas. Merry, 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 merry Christmas. Happy, happy, happy Christmas. Merry, 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 merry Christmas. క్రీస్తు జన్మించెను, మా బ్రతుకులో పండుగొచ్చెను. మహారాజు జన్మించెను, మా బ్రతుకులో వెలుగు వచ్చెను. శుభము శుభము అంటూ గొల్లలో వార్తలు తెలిపిరి, గొల్లలకు జ్ఞానులకు వెళ్ళి శుభవార్తను తెలిపిరి. శుభము శుభము అంటూ దూతలు వార్తను తెలిపిరి, గొల్లలకు జ్ఞానులకు వెళ్ళి శుభవార్తను తెలిపిరి. నేడే రక్షకుడు పుట్టినాడని, నీ బ్రతుకంతా వెలుగేనని. నేడే హ్యాపీ మెరీ మెరీ క్రిస్మస్. నేడే హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. నేడే హ్యాపీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్. నెక్స్ట్ విన్సెంట్ డజరీ వాళ్ళ బృందం వచ్చి ఒక పాట పాడతారు. త్వరగా రావాలి. నెక్స్ట్ అందరూ పాట పాడండి ఎవరైనా లేదా? నీవు నా తోడు వీడియో పరిస్థితి సరిగా రావట్లేదు ఇందులోనా? నాకు భయమేలా యేసయ్యా. నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా
కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను ధనరాలు దినకారు వెనుతారాలను నించు ధనరాలు దినకారు వెనుతారాలను నించు గణతేజమునాను కాంతినంతుడవీవు కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను దేవుడు సందడి పసుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని సందడి పసుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని ఆకాశములో సందడి కలలు సందడి ఆకాశములో సందడి కలలు సందడి వెలుగులతో సందడి వెలిసే సందడి వెలుగులతో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని సందడి పశుల పాకలో సందడి యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని దూతల మాటలతో హల్లెలూయా నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నానేడు నిరంతరం మారని దేవా నానేడు నిరంతరం మారని దేవా నీ లోకమంతానే వెదకిన నాకు లేదయా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో తక్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నీలోనే ఆనందం తారవలసింది అనిలో దాని మురిసింది వచ్చింది సువాసన మాకు తెలిపింది తారవలసింది అనిలో దాని మురిసింది వచ్చింది సువాసన మాకు తెలిపింది
ఆకాశవీధిలో ఒక తార వెలిసింది, విలువైన కాంతులతో నిలత్రోవ చూపింది. ఈ రాత్రిలో నిజదేవుడు పుట్టాడని, నిత్యరాజ్యము చేర్చుటకై రక్షకుడు ధరించాడని, జగమంతటా జయకేతనమై సాక్షిగా నిలిచింది. ఇక సంతోషమే మహానందమే జగమంతా పండుగ. ఇక ఉల్లాసమే ప్రోత్సాహమే పరమాత్ముని ఆగమనం, పాపాత్ముల విమోచనం, తండ్రి చిత్తమును నెరవేర్చే తనయుడై పుట్టెను. మన ప్రభువును నడిపించే కాపరై వచ్చెను. తండ్రి చిత్తమును నెరవేర్చే తనయుడై పుట్టెను. మన ప్రభువును నడిపించే కాపరై వచ్చెను. సంతోషమే మహానందమే జగమంతా పండుగ. ఇక ఉల్లాసమే ఎంతో ఉత్సాహమే మన బ్రతుకుల్లో నిండుగా. సంతోషమే మహానందమే జగమంతా పండుగ. ఇక ఉల్లాసమే ఎంతో ఉత్సాహమే మన బ్రతుకుల్లో నిండుగా. తార వెలసింది అనింగిలో, ధరణి మురిసింది, భూత వచ్చింది, సువార్తలు మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, విధులకు రాజు విధులకు రాజు పుట్టాడని, విధులకు ధరించాడని. తార వెలసింది అనింగిలో, ధరణి మురిసింది, భూత వచ్చింది, సువార్తలు మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, విధులకు ధరించాడని. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు
మంచిదండి. మరి ఇంకా పాటలు అయిపోయి ప్రైజ్ లేదు మరి మా ప్రైజ్లు అయిపోయి 40 పాటలు పాడేశారు. మరి ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రభువా మంచిదండి. మరి అమ్మ దగ్గపాటి శాంత సుబ్బిన్ గారు మరి ఆమె జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం కూడా ప్రైజులు ఇస్తూ ఉన్నారు పాటలు పాడే బిడ్డలకు. అయితే మరి 40 మంది బిడ్డలు
మరి పాటలు పాడారు. ప్రైజులు ఇప్పుడు ఇవ్వడానికి సమయము మరి సరిపోదేమో, రేపు ప్రైజులు ఇస్తామంటున్నారు. వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. పాడిన వాళ్ళందరికీ కూడా ప్రైజులు అయితే ఇవ్వబడతాయి. ఈ సమయంలో మరి ఇంతవరకు కార్యక్రమం చక్కగా మర్యాదగా జరిగింది. ఇప్పుడు జరగలేని కార్యక్రమం వరకు మనం ప్రార్థన చేద్దాం. జాన్ చహరాజ్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తాం. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు మీ నాకు ఎక్కువగా తెలియజేస్తున్నాను. 2020 సంవత్సరంలో ప్రభు కాసి కాపాడి కొన్ని సంవత్సరంలో ప్రయోజనం ఉన్నాను. ఇంతవరకు శరీరంలో కొంచెం కాసి కాపాడి చేస్తే మనమందరం స్కూల్ చేసే ఉన్నాము. అని మనం ఏదో ఆడపాటలుగా నాకు మనం చూస్తుంటే ఇంతవరకు పెట్టలే చక్కగా పాటలు పాడి చేస్తారు. కానీ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది అనుకున్నాను. నేను మాట్లాడుకున్నందుకు సంచి కూడా తీసిస్తారు. మీ అందరికీ దేవుడు కాసి కాపాడు కాక ప్రార్థించుకుందాం. పరమ తండ్రి పరిశుద్ధులని బాగా కొనగలనైనా స్కూల్ స్తోత్రాలు కూడా యూనిఫామ్ సంగీతం పెట్టినాయన ఎంతగానో మహిళ నీ బోధనలు సోదరు పెట్టిన దీవించిన సోదరులకి జ్ఞాపకాన్ని దయచేసి నా ప్రభావ అంతలో నా ప్రభావ నేను ఏరికి ప్రభావం బట్టి దానికి కోరుకుంటున్నాను. కాశీ కాపాడమని నా ప్రభావ చరణ కార్యక్రమాల్లో తోడుకుంటూ నడిపించమని మహిమ కన్నా ప్రభావాలు చేయాలని తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థించిన ప్రియుడు జాన్ షహరాజ్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి సంవత్సరం అంతయు మరి మీకు చేసిన మేలుకై ఎవరైనా సాక్ష్యాలు చెప్తాము అన్నవారు వారికి సమయం ఉంది. త్వరగా వచ్చి సాక్ష్యాలు మంచిగా వచ్చింది ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒకసారి అందరికీ వందనాలు. దేవుని స్తోత్రాలు. నేను ఇక్కడ నిలుచున్నానంటే దేవుని కృప. మీ అందరూ నా కొరకు ప్రార్థించారు. ఇంకా సంపూర్ణ స్వస్థ కలిగిన మాట స్పష్టంగా రావట్లేదు. 7 ఇచ్చాడు, మాట స్పష్టంగా రావట్లేదు. మీకు ప్రార్థించాలని అలాగే నూతన ప్రవేశపెట్టిన దేవుడికి మహిమ కనుక చేస్తున్నాను. అలాగే నా భార్య బిడ్డని అలాగే కుమారుని మనమని దేవుడు కుమారుని వాళ్ళని మార్చిన కుమారుని దేవుడు దీవించి అది ఇచ్చారు. వారి కొరకు కూడా మీ అందరూ పూజించుకోవాలని మా సంపూర్ణ దేవుడు కాసి కాపాడే దేవుడికి మహిమ కనుక ప్రభావం చేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని